నమస్తే ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పరవాడ ఠాగూర్ ఫార్మా కంపెనీలో విషవాయువు లీక్, ఒకరు మృతి, 9 మందికి అస్వస్థత. ప్రమాదంపై ఆరా తీస్తున్నామన్న అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్. తీవ్ర తుఫానుగా మారిన చెంగల్ 29న తీరం దాటే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణ కేసులో జెడ్సీ సింహాచలం అరెస్ట్. 25 కోట్ల వరకు ఆస్తులు గుర్తించమన్న ఏసీబీ డీఎస్పీ నాగేశ్వరరావు. విశాఖ రైల్వే జోన్ ప్రక్రియ వేగవంతం, వాల్తేర్ డివిజన్ ను కొనసాగించాలంటూ కేంద్ర మంత్రికి విన్నవించిన ఎంపీ శ్రీభరత్. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మసిటీలో గ్యాస్ లీక్ అయి ఒక కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఠాగూర్ ఫార్మా పరిశ్రమలో విషవాయువులు లీక్ అయ్యాయి. దీంతో 9 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందాడు. మృతుడు ఒడిశాకు చెందిన అభిజిత్ దాస్ గా గుర్తించారు. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. పరవాడ ఫార్మసిటీలోని ఠాగూర్ ల్యాబొరేటరీలో విషవాయువులు లీక్ అయ్యాయి. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో 9 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని దగ్గరలోని ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతున్నారు. ఒడిశాకు చెందిన అభిజిత్ దాస్ మృతి చెందాడు. అస్వస్థతకు గురైన వారిలో 6గురి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్య వర్గాలు తెలిపాయి. ప్రమాద బాధితులను శీలానగర్లోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పరామర్శించారు. వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు హైపవర్ కమిటీ వేశారని చెప్పారు. బాధితులకు పరిహారం విషయంలో ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. 15 మంది ఆ ప్రాంతంలో పనిచేస్తున్నారని, వారిలో 9 మంది అస్వస్థతకు గురయ్యారని, ఒకరు చనిపోయారని చెప్పారు. గతంలో వసుధా మిశ్రా ఆధ్వర్యంలో వేసిన కమిటీ నివేదిక త్వరలో వస్తుందని, దాని ప్రకారం ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. సో నిన్న సాయంత్రం మనకి ఠాగూర్ ల్యాబ్స్ అని పరవాడ జేఎన్పీసీలో ఉన్న ఒక కంపెనీలో ప్రమాదం అనేది జరిగింది. ఏంటంటే హెచ్సిఎల్ లీక్ అయ్యి ఫ్లోర్ మీద పడినప్పుడు అది క్లీన్ చేయడానికి వెళ్ళిన కెమిస్ట్, డైరెక్టర్ అందరూ ఫ్యూమ్స్ ఇన్హేల్ చేయడం వల్ల వాళ్ళకి బ్రీతింగ్ ఇష్యూస్ వచ్చి నిన్న రాత్రి హాస్పిటల్స్లో అడ్మిట్ చేయడం జరిగింది. దాంట్లో అన్ఫార్చునేట్లీ ఈరోజు మధ్యాహ్నం ఒక హెల్పర్ చనిపోయారు. మిగిలిన వాళ్ళు బాగానే ఉన్నారు అని ఇప్పుడు దాకా హాస్పిటల్ మేనేజ్మెంట్ మనకి చెప్తున్నారు. సో మనం ఇప్పుడు దాకా 14 మెంబర్స్ చెక్ చేశాము. దాంట్లో 9 అడ్మిటెడ్. వీఆర్ హోపింగ్ దట్ అందరూ సేఫ్గా మనకి బయట వస్తారు అని డిపార్ట్మెంట్ సైడ్ నుంచి. అంటే ఈ ఇన్సిడెంట్ మీద నాకు హోమ్ మినిస్టర్ మేడం ప్లస్ లేబర్ మినిస్టర్స్ అందరు కాల్ చేసి దీని మీద కొద్దిగా గైడెన్స్ ప్లస్ సజెషన్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మేము యాక్షన్స్ అనేది తీసుకుంటున్నాము. దీంట్లో ఎవరైనా విడిపోయి ఉన్నారు అంటే కూడా వాళ్ళని ట్రేస్ చేసి మళ్ళీ స్క్రీనింగ్ చేయడానికి ఎన్టీఆర్ హాస్పిటల్స్లో మేము స్క్రీనింగ్ సెంటర్ ఒకటి పెట్టాము. లేబరర్స్ని ట్రేస్ చేసి ఒకసారి వాళ్ళకి కూడా ఏదైనా సిమ్టమ్స్ ఉన్నాయా లేదా అనేది టు బీ ఆన్ ద సేఫర్ సైడ్ చెక్ చేపిస్తున్నాము. వీఆర్ హోపింగ్ దట్ పీపుల్ విల్ కమ్ త్రూ దిస్ వితౌట్ ఎనీ మేజర్. అవును, దాని మీద మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆదేశాల ప్రకారం ఒక హైపవర్ కమిటీ అనేది ఫామ్ చేశారు. కమిటీ అంటే ఒక రిటైర్ ఐఏఎస్ ఆఫీసర్, సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వసుధా మిశ్రా మేడం చైర్మన్షిప్లో కమిటీ కూడా వచ్చి విజిట్ చేయడం జరిగింది. స్టేక్ హోల్డర్స్ అందరితో మాట్లాడడం కూడా జరిగింది. కమిటీ విల్ బి సబ్మిటింగ్ రిపోర్ట్స్ వెరీ సూన్. అది బేస్ చేసుకొని దాంట్లో ఎలాంటి ఇష్యూస్ బేసికల్గా ఈరోజు జరిగినది కూడా ఎక్విప్మెంట్ ఫెయిలియర్ కాదు, మన ఇట్స్ అ హ్యూమన్ ఇది టెండెన్సీ ఈజీగా లైట్గా తీసుకోవడం అనేది. ప్రిలిమినరీగా దిస్ ఇస్ వాట్ వీ అండర్స్టాండ్. ఫర్దర్ డీటెయిల్స్ ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాతనే మనం చెప్పగలుగుతాము. తరచూ ఫార్మాసిటీలో ప్రమాదాలు జరగడం పరిపాటుగా మారిందని కార్మిక సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక ప్రమాదాల్లో రియాక్టర్లు పేలిన సంఘటనలో కార్మికులు మృతి చెందారు.
తాజాగా ఠాగూర్ ఫార్మా పరిశ్రమలో విషవాయువులు లీక్ అయ్యాయి. ఒక కార్మికుడు చనిపోయినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని కార్మిక సంఘాల నాయకులు గగ్గోలు పెడుతున్నారు. సంఘటన జరిగింది. ఠాగూర్ ల్యాబొరేటరీస్ ఫార్మా కంపెనీలో జరిగినటువంటి ఘటనలో 9 మంది అస్వస్థకు గురయ్యారు. ఒక కార్మికుడు మృతి చెందాడు. మృతి చెందినటువంటి కార్మికుడు ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి కార్మికుడు 23 సంవత్సరాలు అమిత్ బాగ్ అనేటువంటి కార్మికుడు మృతి చెందాడు. మరోవైపు ఈ పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదం రాత్రి జరిగితే ఆ విషయాన్ని కార్మికులకి హాస్పిటల్కి తరలించడంలో కూడా తెల్లవారు 6 గంటల వరకు కూడా తరలించలేదు. 6 గంటలకి హాస్పిటల్కి తరలించేసరికి ఒక కార్మికుడు మృతి చెందాడు. మరో 8 మంది పరిస్థితి తీవ్ర స్థాయిలో అస్వస్థకు గురవడంతో వాళ్ళందరినీ కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి కిమ్స్ ఐకాన్కి తరలించారు. అందుకని వీటి మీద సమగ్రమైన విచారణ చేయండి. భద్రతా ప్రమాణాలు గాలికి వదిలేస్తున్నటువంటి యాజమాన్యాల వల్ల కార్మికుల యొక్క ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అందుకని ఇట్లాంటి వాటి మీద సమగ్రమైన విచారణ చేసి యాజమాన్యాల మీద చర్యలు తీసుకోవాలి. మరోవైపు చనిపోయినటువంటి కార్మికుడి కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. అలాగే మిగతా కార్మికులకి 8 మందికి కూడా అస్వస్థకు గురైనటువంటి వాళ్ళు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ CITU డిమాండ్ చేస్తుంది. గ్యాస్ లీకేజీ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత, జిల్లా యంత్రాంగం స్పందించారు. గతంలో జరిగిన ప్రమాదాలు నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు ఆదేశాలిచ్చినా కంపెనీలు నిర్లక్ష్య వైఖరిని వీడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీతో అనకాపల్లి ఎంపీ రమేష్, హోంమంత్రి ఫోన్లో మాట్లాడి జరిగిన సంఘటనపై ఆరా తీశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. దీనికి చెంగల్ తుఫానుగా నామకరణం చేశారు. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాబోయే 5 రోజుల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. తుఫాన్ తీరం దాటే ప్రాంతంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో సముద్రం అలజడిగా మారింది. విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం ఉత్తర వాయువ్య దిశలో పయనించి ఈరోజు అనగా 27వ తేదీ ఉదయం 8:30 8.5 ఉత్తర అక్షాంశం 82.3 తూర్పు రేఖాంశం వద్ద తీవ్ర వాయుగుండంగానే కేంద్రీకృతమై ఉన్నది. ఇది చెన్నైకు 550 కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయ దిశలోను, నాగపట్టణంకు 370 కిలోమీటర్లు ఆగ్నేయ దిశలోను, పుదుచ్చేరికి 470 కిలోమీటర్ల ఆగ్నేయ దిశలోను, శ్రీలంకలో ఉన్న ట్రింకోమలైకి 120 కిలోమీటర్లు తూర్పు ఆగ్నేయ దిశలోను కేంద్రీకరించి ఉన్నది. ఇది రాగల 12 గంటల్లో ఉత్తర వాయువ్య దిశలోనే ప్రయాణించి సైక్లోనిక్ స్టార్మ్ లేదా చక్రవాతంగా మారే అవకాశం ఉన్నది. ఇది తదుపరి 2 రోజుల్లో ఉత్తర వాయువ్య దిశలోనే ప్రయాణించి తన గమనాన్ని కొనసాగించి శ్రీలంక తీరాన్ని దాటుకుంటూ వచ్చి తమిళనాడు తీరం వైపు వచ్చే అవకాశం ఉన్నది. ఈ వాయుగుండం వలన తదుపరి వచ్చే తీవ్ర వాయుగుండం, సైక్లోను, దీని తదుపరి పరిణామాలను మనం ఇప్పుడు విశదీకరిస్తాం. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ మొదటి 2 రోజులు అనగా ఈరోజు రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రేపటి సాయంత్రం తరువాత దక్షిణ కోస్తా ప్రాంతంలో కొన్ని జిల్లాలలో ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 3వ రోజు అనగా 29 నుంచి 1వ తేదీ వరకు అధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 2-3 తేదీలలో డిసెంబర్ 2-3 తేదీలలో ఎక్కువ ప్రాంతాలలో తేలికపాటి నుంచి
మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. జీవీఎంసీ పరిధిలో జోనల్ కమిషనర్ సింహాచలం అవినీతి బట్టబయలైంది. ఏసీబీ నిర్వహించిన తనిఖీల్లో సుమారు 25 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించారు. ఆయన్ను అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. మధురవాడ జోనల్ కార్యాలయంలో జెడ్సీగా పనిచేస్తున్న సింహాచలం అక్రమ ఆస్తులు తవ్వే కొద్దీ వెలుగు చూస్తున్నాయి. విశాఖలో ఒక ఫ్లాట్, 4 ఇంటి స్థలాలు, విజయవాడలో ఫ్లాట్, శ్రీకాకుళం జిల్లాలో 13 ఇంటి స్థలాలు, 4.60 హెక్టార్ల వ్యవసాయ భూమి, 10 లక్షలు విలువ చేసే కారు, బంగారు ఆభరణాలు, బ్యాంక్ ఖాతాల్లో నగదును ఏసీబీ అధికారులు కనుగొన్నారు. ప్రభుత్వ అధికారులు వెల్లడించిన ఆస్తులు బహిరంగ మార్కెట్ ప్రకారం సుమారు 25 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నామని ఏసీబీ డీఎస్పీ నాగేశ్వరరావు వెల్లడించారు. యాంటీ కరప్షన్ బ్యూరో ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ శ్రీ అతుల్ సింగ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మన విశాఖపట్నం జీవీఎంసీ జోన్ 2లో జోనల్ కమిషనర్గా పనిచేస్తున్న పొందూరు సింహాచలం గారు తన ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే బలమైన ఆధారాలతో వారి మీద కేసు నమోదు చేయడం జరిగింది. గౌరవ ఏసీబీ కోర్టు జడ్జి గారి తాలూకా అనుమతితో ఈరోజు సుమారు 6 ప్రదేశాలలో సోదాలు నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆయన సంపాదించిన ఆస్తులు ముఖ్యంగా మనకు తెలిసినవి ఏంటంటే విశాఖపట్నంలో ఒక ఫ్లాటు, అలాగే 4 హౌస్ సైట్లు, అలాగే శ్రీకాకుళం జిల్లాలో 13 హౌస్ సైట్లు, తర్వాత విజయవాడలో ఒక హౌస్ సైటు, తర్వాత శ్రీకాకుళం జిల్లాలో సుమారు 4.5 ఎకరాల వ్యవసాయ భూమి, అలాగే ఒక బ్రెజా కారు, తర్వాత బంగారు ఆభరణాలు, ఇవి కూడా మా సోదాల్లో బయటకి వచ్చాయి. అయితే ఇంకా సోదాలు జరుగుతున్నాయి. ఇంకా పూర్తి వివరాలు తర్వాత తెలియజేస్తాము. ఇంతవరకు కూడా విశాఖపట్నంలో 2 చోట్ల, శ్రీకాకుళంలో 3 చోట్ల, హైదరాబాద్లో 1 చోట కూడా సోదాలు నిర్వహించాము. బట్ ఆదాయానికి మించి చాలా ఎక్కువగా ఆస్తులు సంపాదించారు. హైదరాబాద్లో ఏం లేదండి. విజయవాడలో ఒక ఫ్లాటు, వైజాగ్లో 4 హౌస్ సైట్లు ఉన్నాయి, ఒక ఫ్లాటు, శ్రీకాకుళంలో సుమారు 13 హౌస్ సైట్లు ఉన్నాయండి, ఒక 4.5 ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉంది. అది కేశవపేట, తర్వాత కొత్తపేట ఒకటండి, తర్వాత కింతలి అని చెప్పేసి అక్కడ 3 ప్లేసులు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై కేసు నమోదైంది. సోదాల ద్వారా ఇది రుజువైందని ఏసీబీ అధికారులు చెప్పారు. ఆయన్ను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరుస్తామని వెల్లడించారు. విశాఖ రైల్వే జోన్ నిర్మాణం కార్యరూపం దాల్చనుంది. ఇప్పటికే రైల్వే మంత్రి ఈ నిర్మాణానికి టెండర్లు పిలిచారు. తాజాగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో వాల్తేరు డివిజన్ను కొనసాగించాలంటూ విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్ ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. సుదీర్ఘ కాలం పాటు పెండింగ్ లో ఉన్న విశాఖ రైల్వే జోన్ నిర్మాణంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఈ జోన్ నిర్మాణానికి ఇప్పటికే టెండర్లను ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్థలాన్ని కేటాయించింది. అయితే సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో వాల్తేరు డివిజన్ను కొనసాగించాలని విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్ ఢిల్లీలోని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని శ్రీవైష్ణవ్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. త్వరలోనే విశాఖ రైల్వే జోన్ కళ సాకారం కానుంది. జోన్ అంశంతో పాటు పలు అంశాలను ఎంపీ శ్రీభరత్ రైల్వే మంత్రి దృష్టికి తెచ్చారు. దువ్వాడలో వందే భారత్ రైలుకు ప్రత్యేక హాల్ట్ ఇవ్వాలని కోరారు. విశాఖ బెంగళూరు, విశాఖ తిరుపతిల మధ్య వందే భారత్ రైళ్లను నడపాలని కోరారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ చరిత్రలో భారీ మొత్తంలో డ్రగ్స్ ను పట్టుకున్నారు. అండమాన్ జిల్లాలో అనుమానాస్పదంగా కనిపించిన మయన్మార్ చేపల పడవను అధికారులు తనిఖీ చేయగా సుమారు 5,500 కిలోల మేథంఫెటమిన్ డ్రగ్స్ కనిపించింది. ఈ డ్రగ్స్ సీజ్ చేసి 6గురిని అరెస్టు చేశారు. 2 కిలోల చొప్పున 3,000 డ్రగ్స్ ప్యాకెట్లను బోటు కింది భాగంలో తరలిస్తూ పట్టుబడ్డారు. అంతర్జాతీయ మార్కెట్లో వాటి విలువ కోట్లలో ఉంటుందని అధికారులు వెల్లడించారు.
విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో విషపూరితమైన 6 బలులను డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. థాయిలాండ్ నుంచి భారత్కు వాటిని స్మగ్లింగ్ చేస్తుండగా కస్టమ్స్ తనిఖీల్లో 2 వ్యక్తుల లగేజీని అనుమానాస్పదంగా పట్టుకోవడంతో ఈ అక్రమ రవాణా బయటపడింది. ఎయిర్పోర్టుకు విమానం రాగానే బ్యాగ్లను కస్టమ్స్ అధికారులు స్కానింగ్ వద్ద సిబ్బందికి పాముల బుసలు వినిపించాయి. దీంతో ప్రముఖ స్నేక్ క్యాచర్ కిరణ్ ను ఆగవేగాలపై రప్పించారు. ఆ బాక్సులు తెరిచారు. బాక్సుల్లో విషపూరిత బల్లలు లభ్యమయ్యాయి. దీంతో అటవీశాఖ అధికారి వెంకటేష్, డిఆర్ఐ డిప్యూటీ డైరెక్టర్ పూజా పండాకర్ సమక్షంలో వాటిని కస్టమ్స్ విభాగానికి అందజేశారు. వీటిని తరలిస్తున్న 2 అదుపులోకి తీసుకున్నారు. విశాఖ వన్ టౌన్ లో పోలీసులు ఒక వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. మీకోసం మీ పోలీస్ అనే నినాదంతో స్థానికుల్లో అవగాహన కల్పిస్తున్నారు. వన్ టౌన్ సీఐ జీడీ బాబు నేతృత్వంలో సిపి ఆదేశాల మేరకు 35వ వార్డులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని గంజాయి, మత్తు పదార్థాల పట్ల అవగాహన కల్పించారు. వాటి నియంత్రణకు పోలీసులకు సహకరించాలని కోరారు. వన్ టౌన్ లో ఇటీవల గంజాయి సాగు ప్రాంతాలను పోలీసులు ధ్వంసం చేశారు. ప్రజల్లో కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు ర్యాలీలు నిర్వహించడం విశేషమని స్థానికులు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుచ్చా రామరెడ్డి, చిన్న రెహమాన్, జనసేన అధ్యక్షుడు త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. మా వన్ టౌన్ సిఐ గారు జీడీ బాబు గారు గంజాయి నిషేధం, మద్యం అమ్మకాల మీద నిషేధం మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో మీ అందరూ 35 వార్డు పరిసర ప్రాంతాలందరూ ప్రజలందరూ కూడా, మహిళలు ఎక్కువ మోతాదులో ప్రజలందరూ కూడా పాల్గొనడం జరిగింది. అయితే కమిషనర్ గారు రావడంతోనే చాలా అల్లర్లు చేసే అటువంటి వారందరినీ కూడా కట్టడం జరిగింది. నెక్స్ట్ మన జీడీ బాబు గారు మొన్న రీసెంట్గా ఏదైతే గంజాయి మొక్కలు ఉన్నాయో వెంటనే వచ్చిన వెంటనే వాటిని పట్టుకొని గంజాయిని నిషేధించడం జరిగింది. పోలీస్ కమిషనర్ ఆదేశాల ప్రకారంగా సీఏ గారు అంటాను సీఏ గారు అయినా చాక్లెట్ సీఏ గారు వచ్చారు మాకు ఇక్కడికి. ఈ మహిళలందరికీ కూడా ఎంతో ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే 35వ వార్డులోను ఒక గంజాయినా కూడా. అదానీ అవినీతిపై చర్యలు తీసుకుని గంగవరం పోర్టును విశాఖ స్టీల్ ప్లాంట్ లో విలీనం చేయాలని కోరుతూ పోర్ట్ గేట్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి జాగునాయుడు మాట్లాడారు. అదానీ అవినీతిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో గంగవరం పోర్టును ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకుని స్టీల్ ప్లాంట్ కు వెంటనే అప్పచెప్పాలని డిమాండ్ చేశారు. ప్లాంట్ నష్టాలు రావడానికి పరోక్షంగా అదానీయే కారణమని ఆరోపించారు. దేశ విదేశాల్లో భారతదేశ పరువు తాకట్టు పెట్టిన అతన్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కానీ ఆచరణలో మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ తీవ్రంగా నష్టం చేసే కార్యక్రమం ఒడిగట్టారు. అందుకని వారు చెప్తున్న దానికి చేస్తున్న దానికి విరుద్ధంగా ఉంది. కాబట్టి కోటి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పూర్తిగా లాభాలు బయటపెట్టే దానికోసం, అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వంలో ఉత్సవం వేరు చెయ్యి అమ్మని చెప్పని, అలాగే సేలు విలీనం చేస్తామని చెప్పని కేంద్రంతో ఒప్పించే విధంగా కోటి ప్రభుత్వం గమనించాలని డిమాండ్ చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ లాభాలతో బతికి బట్టగట్టి ముందుకు వెళ్ళాలని చెప్పినట్టే గంగవరం పోర్ట్ స్టీల్ ప్లాంట్ కి అప్పు చెప్పడం అత్యంత కీలకమైన విషయం. లేకపోతే ప్రతి సందర్భంలో ఏదో విధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని నష్టాలు పెట్టే కోసం ఈరోజు కుట్ర చేసే పని అదాని యాజమాన్యం చేస్తుంది. అటువంటి చర్యలకు అవకాశం ఉందని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు అదాని యాజమాన్యంతో ప్రభుత్వ కూతురు ఒప్పందంలో భాగంగా విద్యుత్ ప్రైవేటీకరణ చేయాలి, స్మార్ట్ మీటర్లు కట్టాలి అని నిర్ణయం తీసుకున్నారు. రైతుల పంపు సెట్ల మీటర్లు, వినియోగదారుల మీటర్లు, ఆ విధంగా మీటర్లు పెట్టి ప్రజల ముక్కులు పిండి వేల కోట్ల రూపాయలు ఆదాయాన్ని కట్టబెట్టడానికి వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం వెనక్కి తీసుకోవడం డిమాండ్ చేస్తున్నాం. ప్రజానీక విజ్ఞప్తి చేస్తున్నాం, రైతులు విజ్ఞప్తి చేస్తున్నాం. అదాని మీటర్ పెట్టడం స్టార్ట్ చేశారు. ముందు వ్యాపార వర్గాలు పెడుతున్నారు, ఆ తర్వాత ప్రతి ఇంటికి పెడతారు. ఈ స్మార్ట్ మీటర్లు పెడితే ప్రజలు తీవ్ర కష్టాలు పడతారు, భారీ ధరలు పెరిగిపోతాయి. కాబట్టి ప్రజానీక సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది, స్మార్ట్ మీటర్లు ఎక్కడ పెట్టా సరే అడ్డుకోండి, తొలగించండి, వాళ్ళకి ఇష్టం చెప్పండి. తద్వారా రాబోయే కాలంలో భారాలు. కార్తీక మాసం సందర్భంగా గాజువాక, నెల్లిముక్కు, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో
శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహించారు. వర్తక సంఘం గౌరవ అధ్యక్షుడు తిప్పల నితీష్ రెడ్డి, టీడీపీ నాయకులు బాలకృష్ణలు పాల్గొని అన్న సమారాధన ప్రారంభించారు. గాజువాక సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఏటా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కళ్యాణం నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పులి లక్ష్మీబాయి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ గుడి తాలూకా ఎప్పుడు నన్ను సహకారం ఇప్పుడు కోరట్లేదని బాధపడేవాడిని. ఈ రోజుతో అది కూడా తీరిపోయింది. నాకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక చూస్తే ఈ ఏరియా సుమారు 5,000 మంది భక్తులు వచ్చి ఈరోజు అన్నసమ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ప్రసాద స్వీకరణ జరుగుతుంది. చాలా మహాద్భుతంగా ఉంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంత క్రౌడ్ నేను చూడలేదు. ఎందుకంటే నేను చాలా గుళ్ళు సందర్శిస్తూ ఉంటాను. ఇంత క్రౌడ్ నేను ఈ రోజు చూడలేదు. చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. దీనికి కారణం కమిటీ వారి యొక్క అందరూ కలిసికట్టుగా ఉండి మంచి స్నేహభావంతో ఉండి ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల గుడి ఇంత బాగా డెవలప్ అయింది. అలాగే ముందు కూడా ఈ గుడికి సంబంధించి ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు నా సహకారం అందిస్తానని తెలియజేసుకుంటూ నిష్ఠతో మరి 4 వారాలు పూజా కార్యక్రమాలు చేశారు. మరి వారందరూ కూడా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అమరాధన అంటే అన్నం పౌర్ణమ్మ. ఇటువంటి కార్యక్రమం ఎవరు చేసినా చాలా మంచిది. అటువంటి కార్యక్రమం ప్రతి ఒక్కరూ చేసి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్నం అదే విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వాళ్ళు కూడా దగ్గరుండి ఏర్పాట్లు చేశారు. వారందరూ కూడా ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమం జరుగుతూ ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తారు. అలాగే మరి రాజకీయ నాయకుడిగా మరి పారిశ్రామికవేత్తగా ఆయన అంచెంచులుగా వెదగాలని మా కోరిక. అలాగే మహాశివుడి ఆశీస్సులు కూడా ఉండాలని. మొన్నే పాప కూడా పుట్టింది. ఆమెకి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరూ కూడా ఆరోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడు కోరుకుంటూ, అలాగే గాజువాక ఆలయ కమిటీ కూడా ప్రత్యేకమైన మా ఆహ్వానం మన్నించి మీరు అందరూ వచ్చినందుకు ప్రత్యేకమైన. కార్తీక మాసం సందర్భంగా గాజువాక భద్రావతి బావనర్షి ఆలయంలో శివునికి ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో భాగంగా ప్రత్యేకంగా తయారు చేస్తున్న నైవేద్యాలకు పూజలు చేసి భక్తులకు ప్రసాదంగా అందజేశారు. వీవర్స్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు పప్పు రాజారావు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పద్మశాలీలకు ఆరాధ్య దైవం భద్రావతి బావనర్షి అని తెలిపారు. అలాగే సత్యనారాయణ గారు కానీ, సుబ్బారావు గారు కానీ, లేకపోతే కన్న వెంకటేశ్వరరావు కానీ, కన్న శ్రీని కానీ, ఇతర పెద్దలందరూ కూడా కమిటీ పెద్దలందరూ బాగానే పనిచేస్తున్నారు. ఇది ఇంకా అభివృద్ధి చేయడానికి మరి మా వంతుగా ఇతర పెద్దలందరినీ ఇక్కడ రాజకీయాలకి తావు లేకుండా ఈ మార్కండేయాన్ని ఇన్వాల్వ్ చేసి ఈ టెంపుల్ ఇంకా అభివృద్ధి చేసి ఇంకా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చేయాలని చెప్పేసి మరి అలాగే మరి సతీష్ గారి ఆధ్వర్యంలో ఇంకా అనేక రకమైన సేవా కార్యక్రమాలు, బడి పిల్లల పుస్తకాలు కానీ, లేకపోతే వైద్యం కానీ, లేకపోతే అన్ని రకాలుగా మరి అట్టడుగున ఉన్న చేనేత వాళ్ళు ఆదుకోవడం కానీ, బ్లడ్ క్యాంప్ కానీ అనేక రకాలుగా కార్యక్రమం చేయడానికి ఇక పైనుంచి సిద్ధంగా ఉన్నారు. ఆలయాన్ని అభివృద్ధికి పూర్తిగా సహకరించడానికి మరి ఇప్పుడు కాకి సత్యనారాయణ గారు కానీ, అలాగే ఎస్ఏ మన జగ్గారావు గారు కానీ, అలాగే డాక్టర్ రాజు గారు కానీ తెలియపరుస్తూ జై భావన. ఈ ఆలయం నిర్మించి నేటికి 25 సంవత్సరాలు అవుతుంది. ఈ భావనర్షి భద్రావతి టెంపుల్లో 21 సత్యనారాయణ స్వామి ఉన్నాడని చాలా మందికి తెలియకుండా ఉంది. ఇది పూర్తిగా మీ ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి. 21 సత్యనారాయణ రమాయి 21 సత్యనారాయణ గుడి ఇక్కడ ఉందని మీ టీవీ ద్వారా ప్రజలందరికీ తెలియాలని భక్తులందరూ ఈ దేవస్థానానికి వచ్చి దినదిన అభివృద్ధి చెందుతూ ఈ గుడి ఇంకా అభివృద్ధి చేయాలని మీ ద్వారా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. జై భావనర్షి. ఇప్పుడు కీర్తిశేషులు గుద్దంటి సుబ్బారావు గురూజీ గారి చేతుల మీదుగా ఎంతో మంది చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఉన్న స్థితిలో ఉన్నారు ఈవేళ. అందుచేత ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని చెప్పి అవకాశాలు ఈ కమిటీ వారు మాకు ఇచ్చారు. అలాగనే దీనికి ప్రప్రదంగా అన్ని రకాల ప్రోత్సాహాలు కూడా మన నాయకులు పప్పు రాజారావు గారు ప్రోత్సాహం నాకు చాలా ఎక్కువగా ఉంది. అలాగనే మన జగ్గారావు గారు ఎస్ఐ గారు రిటైర్డ్ అయ్యారు. వారు కూడా ఏమైనా సరే మనం ఉన్నాం పర్వాలేదని చెప్పి ఈ కార్యక్రమానికి ఈ టెంపుల్ తాలూకా నిర్వాహకులు రాపల్లి సుబ్బారావు గారు అవనండి, కాకి సత్యనారాయణ గారు అవనండి, మిగతా వాళ్ళందరూ కూడా బాగా సహకరించారు. హెడ్లైన్స్ మరోసారి. పరవాడ ఠాగూర్ ఫార్మా కంపెనీలో విషవాయువు లీక్, 1 మృతి, 9 మందికి అస్వస్థత. ప్రమాదంపై ఆరా తీస్తున్నామన్న అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్. తీవ్ర తుఫానుగా మారిన చెంగల్, 29న తీరం దాటే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ.
ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణ కేసులో జెడ్సీ సింహాచలం అరెస్ట్. 25 కోట్ల వరకు ఆస్తులు గుర్తించవన్న ఏసీబీ డీఎస్పీ నాగేశ్వరరావు. విశాఖ రైల్వే జోన్ ప్రక్రియ వేగవంతం. వాల్తేర్ డివిజన్ ను కొనసాగించాలంటూ కేంద్ర మంత్రికి విన్నవించిన ఎంపీ శ్రీభరత్. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్. నమస్తే.